హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ లినక్స్ సిరీస్లో పాటుగా మనము ఈరోజైతే ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే నేను డైరెక్ట్ లినక్స్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు విండోస్లో ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది చూపించి దెన్ నేను లినక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్పుడు కొంచెం బెటర్గా అర్థం చేసుకోగలరు. రైట్. సో నాకైతే ఇక్కడ ఒక విండోస్ సర్వర్ ఉంది. ఇప్పుడు మనకు విండోస్ మెషిన్ ఇప్పుడు నేనైతే లాగిన్ అయ్యాను, డెస్క్టాప్ వచ్చింది కదా. ఈ విండోస్లో ఏమేం ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, అసలు ఏమేం సర్వీసెస్ రన్ అవుతున్నాయి అని చెప్పానంటే జనరల్గా మనం ఏం చేస్తాము, ఓకే విండోస్ అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రాసెసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ టాస్క్ మేనేజర్ అనే యాప్ అయితే రన్ అవుతుంది. మిగతా అన్నీ ఇంకో 18 రన్ అవుతున్నాయి. ఈ 18 అయితే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లాగా రన్ అవుతున్నాయి. అయితే ఓన్లీ ఇవే రన్ అవుతున్నాయా అని చెప్పానంటే లేదు, వీటితో పాటు కొన్ని ఓఎస్ రిలేటెడ్ ప్రాసెస్లు కూడా రన్ అవుతున్నాయి. అదేంటి, విండోస్ ప్రాసెస్లు. ఓకే, సో ఇవి ఇక్కడ వెరిఫై చేయొచ్చు. లేదు అంటే మనకి services.msc అని ఇచ్చేసి services.mscలో కూడా మనకి అసలు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఏమున్నాయి, వాటి కరెంట్ స్టేటస్ ఏంటి, రన్నింగ్ ఉందా, స్టాప్డ్ ఉందా, ఇవన్నీ అయితే మనం వెరిఫై చేయవచ్చు కదా. సో వీటినే ప్రాసెస్ అంటాము. ఓకే, సో మన రీసోర్స్ యూటిలైజేషన్కి కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే మనకి సిపియూ యూటిలైజేషన్ ఎంత, మెమరీ యూటిలైజేషన్ ఎంత అనేది అయితే మనకు కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇదే లినక్స్లో ఎలా వెరిఫై చేయడము. ఓకే, నేను ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి ఉంది కదా, ఈ services.msc అనేది. సో ఇది ఎంఎంసి కిందికి వస్తుంది, మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. నేను ఇక్కడికి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసి ఎండ్ టాస్క్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ విండో క్లోజ్ అవుద్ది. అబ్జర్వ్ ఇట్. ఓకే, నేనైతే ఇది సెలెక్ట్ చేసి ఎండ్ టాస్క్ కొట్టాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ విండో అయితే క్లోజ్ అయింది కదా. సో అలాగే నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను అనుకోండి. సో నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ అయ్యి ఉంది. సో ఈ నోట్ ప్యాడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి అంటే నేను టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి అది సెలెక్ట్ చేసి ఎండ్ టాస్క్ కొట్టవచ్చు కదా. సో ఇది విండోస్ ప్రాసెస్. సో విండోస్లో కూడా మనం సేమ్ కమాండ్ ప్రాంప్ట్తో కూడా చేయొచ్చు. ఎలా అని చెప్పానంటే ఫస్ట్ మనము కమాండ్ ప్రాంప్ట్లో మన ప్రాసెస్ ఐడి తెలుసుకోవాలి. సో నేనైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో ఓకే మనకి టోటల్ ప్రాసెస్ నాకు టోటల్ లిస్ట్ కావాలి అని చెప్పానంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అది టాస్క్ లిస్ట్ అని కమాండ్. ఎప్పుడైతే టాస్క్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేసామో ఇక్కడ చూడండి ఇవన్నీ సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని సిస్టమ్ బేస్డ్ రన్ అవుతాయి. ఓకే, కొన్ని సర్వీస్ లాగా కన్సోల్ లాగా రన్ అవుతాయి. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ అయిన నోట్ ప్యాడ్కి కూడా ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడండి notepad.exe అని ఉంది కదా. సో దీనికి ఒక ప్రాసెస్ ఐడి ఉంది, అదేంటి 1300. ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తే పిఐడి అంటే ప్రాసెస్ ఐడి. సో ఈ 1300 అనేది అయితే ప్రాసెస్ ఐడి కదా. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ని కిల్ చేయాలనుకుంటున్నా. ఈ ప్రాసెస్ కిల్ చేయడానికి నేను ఈ టాస్క్ మేనేజర్ ఇవన్నీ యూస్ చేయాలనుకోవట్లేదు. సో మనకి కమాండ్ ప్రాంప్ట్తో కూడా కిల్ చేయొచ్చు. దానికోసము టాస్క్ కిల్ అని ఇచ్చేసి /f ఇచ్చేసి సో దెన్ /pid. ఆ టాస్క్ ప్రాసెస్ ఐడి ఏంటి, నా notepad.txt అనేది అయితే 1300. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నోట్ ప్యాడ్ అయితే ఓపెనే ఉంది. ఎప్పుడైతే ఎంటర్ కొట్టానో ఇక్కడ చూడండి ది ప్రాసెస్ విత్ 1300 హ్యాస్ బిన్ టర్మినేటెడ్. నాకు నోట్ ప్యాడ్ అయితే క్లోజ్ అయింది కదా. సో ఇలా మనకి విండోస్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. మనకు ప్రాసెస్ అంటే ఏంటి, ఓకే సర్వీస్ అంటే ఏంటి, ఇవన్నీ విండోస్కి లినక్స్కి సేమ్. కాకపోతే లినక్స్లో ఏంటి, ఇలా మనకి టాస్క్ మేనేజర్ లాంటి కొన్ని యూఐ అడ్వాంటేజ్ ఇలా సెలెక్ట్ చేసి ఎండ్ టాస్క్ కొట్టడము ఇలాంటి ఆప్షన్స్ కొన్ని లేవు. ఓకే, సో బట్ స్టిల్ మనం లినక్స్లో ఎలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చో చూద్దాము. సో నేనైతే ఫస్ట్ లినక్స్ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, టేకింగ్ టెర్మినల్, డెస్క్టాప్ కీపర్. ఓకే, నా కీపర్ అయితే ఇచ్చాను, టైప్ ఎస్. ఆల్ రైట్, సుడో స్పేసెస్ యూ. ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అయ్యాను నేను. ఫుల్ స్క్రీన్లోకి వెళ్తాను. ఓకే, సో మనకి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ప్రైమరీగా 3
ఓఎస్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఏ సర్వీస్ తీసుకున్నా ఈ ప్రాసెస్ బేసికలీ ప్రాసెస్ అనొచ్చు, సర్వీస్ అనొచ్చు. సో సిస్టమ్ డి అనేది ఒకటి, ఇది టాప్ లెవెల్ ఫస్ట్ ప్రాసెస్. ఇది స్టార్ట్ అవుతేనే మిగతా అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దెన్ కొన్ని ఏంటి అని చెప్పండి లినక్స్ కెర్నల్. సో దెన్ మనం యూజర్ ఇనిషియేట్ చేసినవి. సో ఇలా 3 ఉంటాయి. మనకి విండోస్లో కూడా 3 ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేశారో ఇక్కడ మీకు ప్రాసెస్లో కొన్ని యాప్ ప్రాసెస్, కొన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇంకా కొన్ని విండోస్ ప్రాసెస్. సో సేమ్ వే ఇక్కడ లినక్స్లో కూడా మనకి సిస్టమ్ డి టాప్ ప్రాసెస్ ఉంది, లినక్స్ కెర్నల్ ప్రాసెస్ ఉన్నాయి, యూజర్ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, సో కొన్ని ప్రాసెస్లు ఏంటి అని చెప్పానంటే వాటికి పేరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఏ ప్రాసెస్ తీసుకున్నా కానీ దానికి ఒక ప్రాసెస్ ఐడి అనేది అయితే ఉంటుంది. మనకి సిఎల్ఐ యూజ్ చేసి ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అయితే వెరిఫై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చూడాలి అని చెప్పాలంటే మనం యాండ్ అనేది అయితే యాడ్ చేయొచ్చు. అంటే ఒక ప్రాసెస్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలన్నా కానీ ఈ యాండ్ సింబల్ యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయితే ఆ ప్రాసెస్ రన్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాన్స్కి లాగిన్ అయ్యాం కదా. ఇక్కడ నేను అసలు ఇందులో ఏమైనా జాబ్స్ రన్ అవుతున్నాయి అంటే ప్రాసెస్ అది ప్రస్తుతానికి రన్ అయిన జాబ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఇవి కానివ్వండి వెరిఫై చేయాలంటే ఒక కమాండ్ ఇవ్వచ్చు. అదేంటంటే జాబ్స్. నేను ఎప్పుడైతే జాబ్స్ అని కమాండ్ ఇచ్చానో నాకైతే ఏం చూపించట్లేదు. సో దట్ మీన్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో కానీ సస్పెండెడ్ ప్రాసెస్లు కానీ ఏమీ లేవు. ఓకే, ఒక చిన్న ప్రాసెస్ ఇనిషియేట్ చేద్దాం. నేను ping.google.com అని ఇచ్చా. ఈ పింగ్ కూడా ఒక ప్రాసెసే కదా. సో ping.google.com అని ఇచ్చేసి ఎంటర్ చేశాను. మనకి పింగ్ ఆపరేషన్ అయితే అవుతుంది. నేను Ctrl+C ప్రెస్ చేశాను. Ctrl+C ప్రెస్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ జాబ్స్ అనే కమాండ్ ఇచ్చాను. నాకు మళ్ళీ ఏం చూపించట్లేదు. అలా Ctrl+C కాకుండా నేను Ctrl+Z ఇచ్చాను అనుకోండి, నేను ఆ ప్రాసెస్ని ఇంటరప్ట్ చేశాను. Ctrl+Z ఇచ్చాను. ఇక్కడ చూడండి ప్రాసెస్ అయితే స్టాప్ అయింది. ఓకే, ప్రాసెస్ క్లియర్ అయిందా అంటే క్లియర్ కాలేదు. ఎప్పుడైతే నేను జాబ్స్ కమాండ్ ఇచ్చానో ఓకే నాకైతే ఈ పింగ్ అనేది ఒక జాబ్, ఆ జాబ్ ఐడి వచ్చేసి 1, దాని స్టేటస్ వచ్చేసి స్టాప్డ్. ఓకే, సో దీన్ని నేను టర్మినేట్ చేయాలి అని చెప్పానంటే నేను కిల్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. బట్ మీరు ఈ జాబ్స్ యూజ్ చేసి ఐడెంటిఫై చేసిన వాటిని కిల్ చేయాలి అంటే మేక్ ష్యూర్ మీరు ఈ పర్సంటైల్ అయితే ఇవ్వండి. లేదు అని చెప్పానంటే నేను ఇందాక చెప్పినా కదా ఇక్కడ సిస్టమ్ డి అనే ప్రాసెస్, ఆ సిస్టమ్ డి అనే ప్రాసెస్ కిల్ అవుద్ది. సో కిల్ పర్సంటైల్ 1 ఇచ్చాను. ఇప్పుడు స్టాప్ అని చూపిస్తుంది. నేను ఎప్పుడైతే జాబ్స్ అని ఇచ్చానో టర్మినేటెడ్కి మారింది. అది ఒకేసారి చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ జాబ్స్ అని ఇచ్చాను అనుకోండి ఇంకేం చూపించదు. సో మీకు సింపుల్గా ఏదైనా ప్రాసెస్ ఇక్కడ జాబ్స్లో కనిపిస్తే కిల్ ఇచ్చేసి పర్సంటైల్ ఇచ్చేసి ఆ జాబ్ ఐడి ఇవ్వండి. ఆ జాబ్ ప్రాసెస్ అయితే కిల్ అవుతుంది. ఓకే, ఇది ఓకే ఫైన్. బట్ అసలు ఈ మిషన్లో నాకు ఏమేం ప్రాసెస్లు ఉన్నాయో కనుక్కోవాలి అని చెప్పానంటే ఏదైనా కమాండ్ ఉందా అంటే ఎస్, పిఎస్ అనే కమాండ్. ఇది ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్న ప్రాసెస్లు, ఈ టర్మినల్లో రన్నింగ్లో ఉన్న ప్రాసెస్లు అయితే చూపిస్తుంది. నేను ఎప్పుడైతే పిఎస్ అని ఇచ్చానో ఇక్కడ చూడండి ఈ పిఎస్ కానీ బ్యాష్ కానీ నేను సుడో కానీ యూజ్ చేశాను కదా. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ల లాగా రన్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇలా కాకుండా నాకు ఈ ప్రాసెస్ అనేది ఒక క్లీనర్ వేలో కావాలి అంటే పిఎస్ స్పేస్ ఏయుఎక్స్ అని ఇవ్వచ్చు. ఓకే, మనం ఎప్పుడైతే పిఎస్ స్పేస్ ఏయుఎక్స్ అని ఇస్తామో ఇక్కడ చూడండి ఇన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ప్రాసెస్లు, ఫోర్గ్రౌండ్లో రన్ అయ్యే ప్రాసెస్లు ఎవ్రీథింగ్ ఇక్కడ చూపిస్తున్నాయి. పిఎస్ ఏయుఎక్స్ ఇవన్నీ ప్రాసెస్ ఐడి 1 ఉంది కదా, ఇది వచ్చేసి సిస్టమ్ డి ఇది. ఓకే, సో అది టాప్ లెవెల్ ప్రాసెస్. మిగతా అన్నీ లైక్ కొన్ని డిపెండెంట్ ట్రీ వైజ్ కూడా ఉంటాయి. అంటే కొన్ని డిపెండెంట్ ప్రాసెస్లు కూడా ఉంటాయి. మీరు అంటే పేరెంట్ ప్రాసెస్ దాని కింద చైల్డ్ ప్రాసెస్ లాగా. సో మీరు అవి కూడా డిస్ప్లే చేయాలి అని చెప్పానంటే పిఎస్ ఇచ్చేసి ఏయుఎక్స్ అని ఇచ్చామనుకోండి మనకి ఫ్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు తీసుకుంటే ఈ నేను SSHD టర్మినల్ అయితే ఇనిషియేట్ అయింది. EC2 ఐఫోన్ యూజర్గా లాగిన్ అయ్యాను. సో దాని తర్వాత EC2 ఐఫోన్ యూజర్ బ్యాష్ ఓపెన్ చేశాను. సో ఇలా టాప్ ప్రాసెస్ ఇది, దాని కింద చైల్డ్ ప్రాసెస్ ఇది, దాని కింద చైల్డ్ ప్రాసెస్ ఇది. ఇలా మనకి ట్రీ లెవెల్లో కనిపించాలి అని చెప్పానంటే ఎఫ్ యాడ్ చేస్తే సరిపోతుంది ఏఈఎక్స్ ముందు. ఓకే, సో వీటితో పాటు మనము ఇంకొక కమాండ్ వెరిఫై చేయొచ్చు. అదేంటి అని చెప్పానంటే టాప్ కమాండ్. ఈ టాప్ కమాండ్ ఏం చేస్తుంది అని చెప్పానంటే మనకి
కంప్లీట్గా రన్ అయ్యే ప్రాసెస్లన్నీ చూపిస్తుంది. మనకి సిస్టమ్ రియల్ టైంలో ఏ ఏ ప్రాసెస్లు ఉన్నాయి, ఏ ప్రాసెస్లు యూటిలైజ్ అవుతున్నాయో అవన్నీ ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. నేను టాప్ కమాండ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. సో మనకి ఇవన్నీ ప్రాసెస్లు అయితే రన్ అవుతున్నాయి. ఓన్లీ ప్రాసెస్లే కాదు, ఇక్కడ టోటల్ టాస్క్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని స్లీప్లో ఉన్నాయి, ఎన్ని స్టాప్డ్ మోడ్లో ఉన్నాయి, మనకి సిస్టమ్ అప్ టైమ్ అంటే నేను ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి ఎన్ని మినిట్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. మీరు జెడ్ ఎంటర్ చేశారనుకోండి, మీకు కలర్ వస్తుంది. అంటే కొంచెం డీటెయిల్గా ఈ టాస్క్లు ఎన్ని, ఇందాక జెడ్ లేనప్పుడు అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. సో మీరు ఎప్పుడైతే జెడ్ ఇచ్చారో ఓకే ఇది టాస్క్, ఇది వాల్యూ, ఇది టోటల్, ఇది వాల్యూ, ఎన్ని రన్నింగ్, ఇది వాల్యూ, అలా మనకి టోటల్ టెర్మినల్లో అయితే కలర్తో చూపిస్తుంది. సో దీంతో పాటు మనకి ఏంటి అని చెప్పానంటే ఎక్స్ కొట్టామనుకోండి, ప్రాసెస్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇది ప్రాసెస్ 1, ఇది ప్రాసెస్ 2, ఇది ప్రాసెస్ 3, ఇలా నేను చెప్పాను కదా సిస్టమ్ డి అనేది ప్రాసెస్ 1గా ఉంటుంది అని చెప్పేసి, ఇది ప్రాసెస్ 1. సో ఇలా మనకి లిస్ట్ అయితే అవుద్ది. దీంట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పానంటే క్యూ అని ప్రెస్ చేస్తే బయటికి అయితే వచ్చేస్తాము. సో నేను మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. సో టాప్ కమాండ్ మనము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఇప్పుడే ఈ ప్రాసెస్లో అబ్జర్వ్ చేసే దాంట్లో ఓకే, సో మీకు ప్రాసెస్ స్టేట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్ అని ఉందనుకోండి అది రన్నింగ్ ప్రాసెస్, ఎస్ అని ఉందనుకోండి అది స్లీపింగ్ ప్రాసెస్, ఓకే. సో టీ అని ఉందనుకోండి అది టర్మినేటెడ్ ఆర్ సస్పెండెడ్ ప్రాసెస్, జెడ్ ఉన్నాయనుకోండి అది కొంచెం జాంబీ ప్రాసెస్ అన్నమాట. అంటే నాట్ ఇండెటెడ్ టు రన్ లేదంటే అనేబుల్ టు ప్రాసెస్ సంథింగ్, అలాంటి స్టేట్లో జాంబీ ప్రాసెస్లోకి వెళ్తుంది. సో అలా జాంబీ ప్రాసెస్ కానీ రన్నింగ్ ప్రాసెస్ కానీ తెలుసుకోవడానికి అయితే యూస్ అవుతుంది. అయితే నేను ఈ ప్రాసెస్ కిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న కమాండ్ యూస్ చేస్తాను. అదేంటి అని చెప్పానంటే నేను ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే జనరల్గా స్లీప్ అంటే ఏంటి అని చెప్పానంటే స్లీప్ తర్వాత మనం ఎన్ని మినిట్స్ ఇస్తామో ఎంత వాల్యూ ఇస్తామో ఈ స్లీప్ కమాండ్ అన్ని మినిట్స్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను యాడ్ చేశాను. ఓకే, స్లీప్ స్పేస్ 300 స్పేస్ అండ్ సింబల్ ఎంటర్ చేశానా, ఇక్కడ ఒక ప్రాసెస్ ఐడి కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో 3984 అనేది ఈ స్లీప్ అనే కమాండ్కి ప్రాసెస్ ఐడి. సో దాన్ని మనము పిఎస్ అనే కమాండ్తో వెరిఫై చేద్దాము. సో సింపుల్గా పిఎస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి 3984 సేమ్ కనిపిస్తుందా, 3984 అనేది ఈ స్లీప్ కమాండ్ కోసము. సో అలా కాకుండా పిఎస్ ఏఈఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, మనకి స్లీప్ 300 ఉంది కదా, 3984. సో మనం పిఎస్ స్పేస్ ఏఈఎక్స్ కమాండ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అయితే నేను ఈ ఇలా పిఎస్ స్పేస్ ఏఈఎక్స్ అని ఇస్తే చాలా కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇంకొంచెం బెటర్గా ఫిల్టర్ చేయడం కోసము గ్రెప్ యూజ్ చేస్తున్నా. సో ఇలా స్పేస్ ఇచ్చి గ్రెప్ ఇచ్చేసి స్లీప్ అని ఇచ్చాను అనుకోండి, సో మనకి స్లీప్ నేమ్తో ఉన్నాయని ఫిల్టర్ అయిపోతాయి. ఇక్కడ వేరేది కూడా ఉంది, యూ కెన్ ఇగ్నోర్ దట్. ఇలా స్లీప్ గురించి అయితే ఈ 3984 అనేది అయితే ప్రాసెస్. నేను దీన్ని కిల్ చేద్దాం అనుకుంటున్నా. సో కిల్ ఇచ్చేసి ఇందాక మనం వెరిఫై చేసింది ఏంటి, జాబ్స్ అని ఇచ్చేసి ఈ జాబ్ ఐడి పర్సంటైల్తో కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా ఇంకొక వే కూడా ఉందన్నాను కదా, కిల్ ఇచ్చేసి స్పేస్ ఈ పిఐడి 3984 కదా, 3984 అని ఇచ్చాను కదా, ఎంటర్ చేయండి. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు పిఎస్ స్పేస్ ఏఈఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఆ స్లీప్ అనే ప్రాసెస్ అయితే లేదు ఇక్కడ. ఈవెన్ మనము జాబ్స్ అని ఇస్తే ఆ జాబ్ కూడా ఆ స్లీప్ అనేది 300 సెకండ్స్ రన్ అవుతూ ఉండాలి బ్యాక్ ఎండ్లో, బట్ అలా రన్ అవుతూ ఉండకుండా ఆ ప్రాసెస్ అయితే కిల్ అయిపోయింది. ఓకే, సో వీటితో పాటు మనకి ఇంకొక చిన్న కమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పానంటే అప్ టైమ్ అనే కమాండ్. ఈ అప్ టైమ్ అనే కమాండ్ ఏం చేస్తుంది అని చెప్పానంటే, ఇందాక మనము పిఎస్ ఇచ్చినప్పుడు కూడా పిఎస్ స్పేస్ ఏఈఎస్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ టాప్లో ఓకే టాప్లో మనకి అప్ టైమ్ అనేది చూపించింది కదా, రైట్, సారీ టాప్ మనం ఎప్పుడైతే టాప్ కమాండ్ ఇచ్చామో ఇక్కడ టాప్లో మనకి అప్ టైమ్ అనేది అయితే చూపించింది కదా. నాకు ఇదంతా అవసరం లేదు, ఓన్లీ నా సిస్టమ్ అప్ టైమ్ ఒకటే కావాలి అని చెప్పని అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అప్ టైమ్ అని కమాండ్ ఇవ్వచ్చు. సో ఈ అప్ టైమ్ అనే కమాండ్ ఇస్తే మన మిషన్ ఓకే ఎప్పుడు అప్ అయింది,
ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, యావరేజ్ లోడ్ లాంటివి అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఈ అప్ టైమ్తో పాటు మనకి విండోస్లో టెర్మినల్ లైసెన్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే ఏ విండో సర్వర్ తీసుకున్నా కానీ ఒక 2 యూజర్స్ దానికి రిమోట్ డెస్క్టాప్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. బట్ లినక్స్లో అలా ఏమి ఉండదు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ యూజర్ సెషన్స్ అయితే తీసుకోవచ్చు. అసలు ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి వెరిఫై చేయడానికి డెబ్ల్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, సో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను డెబ్ల్ ఎంటర్ చేశాను. డెబ్ల్ ఎంటర్ చేయగానే మనకి ఓన్లీ 1 యూజర్ EC2 ఐఫోన్ యూజరే ఉన్నాడు. ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాడు అంటే ఎస్, ఈ ఐపీ అడ్రస్ నుంచి, అంటే అది నా పబ్లిక్ ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ నుంచి కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడు లాగిన్ అయ్యాడు, సిపి యూటిలైజేషన్, రీసోర్స్, ఏ యూజర్గా లాగిన్ అయ్యాడు అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అలా కాకుండా డెబ్ల్ కాకుండా హూ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నేను ఓన్లీ నా ల్యాప్టాప్ నుంచి ఒక యూజర్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇలా చూపిస్తుంది. అలా కాకుండా నేను ఈ ఈ ఆప్షన్ బెటర్గా మీకు అర్థం కావడం కోసము నేను ఈ బ్రౌజర్ ద్వారా కూడా కనెక్ట్ అవుతున్నా. ఓకే, అంటే సింపుల్గా నేను మల్టిపుల్ టైమ్స్ సేమ్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే డెబ్ల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో ఇక్కడ చూడండి. సో EC2 ఐఫోన్ యూజర్గా నా లోకల్ ల్యాప్టాప్ నుంచి ఈ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయ్యాను. ఓకే, అండ్ ఇంకొక సెషన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ 233.177.4 అని చెప్పేసి చూపిస్తుంది. ఇది బేసికల్లీ ఏంటి అంటే మనము AWS ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ ఉంది కదా, 233.177, మనకి ఈ నెట్వర్క్ నుంచే, అంటే మనం బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతున్నాము అంటే ఈ ఐపీ అడ్రస్ అనేది బ్యాక్ ఎండ్లో యూజ్ అవుద్ది. సో ఆ ఇన్ఫర్మేషనే అక్కడ చూపిస్తుంది. సో దానికోసం మనం హూ అని కమాండ్ కానీ లేదంటే డెబ్ల్ అనే కమాండ్ కానీ యూజ్ చేయొచ్చు. ఇది ఒక యూస్ఫుల్ కమాండ్. సో వీటితో పాటు మనకి CPU చూడాలి అని చెప్పారంటే టాప్ కమాండ్ ఇస్తే మనకి ఇక్కడ CPU పర్సంటేజ్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. మరి మెమొరీ చూడాలంటే ఎలా? నేను నా సర్వర్ ఎంత మెమొరీ కన్జంప్షన్ ఉంది అనేది నేను వెరిఫై చేయాలి అని చెప్పని అనుకుంటున్నా. సో అలాంటి టైంలో మనము ఈ ఫ్రీ అనే కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఫ్రీ అని ఇస్తే ఇక్కడ టోటల్ మెమొరీ ఎంత యూజ్డ్, ఎంత ఫ్రీ ఉంది అని అయితే కనిపిస్తుంది కదా. కాకపోతే ఈ వాల్యూస్ అంత అర్థమయ్యేలా లేవు కదా, లైక్ కైండ్ ఆఫ్ బిట్స్ బైట్స్ అలా అలా వస్తున్నాయి. ఓకే, కేబీస్ అనుకోండి అలా వస్తున్నాయి. సో నాకైతే అర్థమయ్యేలా లేదు. సో దాన్ని నేను హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో మార్చడానికి ఫ్రీ అని ఇచ్చేసి -h ఇస్తే ఆటోమేటిక్గా కొంచెం అర్థమయ్యేలా. సో టోటల్ మెమొరీ ఎంత? ఓకే, 952 MB అంటే 1 GB అప్రాక్సిమేట్లీ. 71 MB ఏమో యూజ్డ్, 670 MB ఏమో ఫ్రీ. ఇవన్నీ లైక్ బఫరింగ్, కేష్, టోటల్ అవైలబుల్ అయితే 745 MB. సో ఇలా మనకి అవైలబుల్ మెమొరీ ఇన్ఫర్మేషన్ అయితే వీ కెన్ గెట్ ఇట్ బై యూజింగ్ ఫ్రీ కమాండ్. ఆల్ రైట్, సో ఇదండి ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్, వాల్యుబుల్ అని చెప్పారనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and see you again in next video. Thank you.